హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈసారి మేము మా బోనాలకి మా తాత వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈసారి గుడి మా తాతకే వస్తుంది. మా తాతనే ఉంటాడు గుడిలో. ఇంకా ఇక్కడ మేము రాగానే మా అమ్మ మా తాత అయితే మామిడాకులు కడుతున్నారు. ఇంక ఇక్కడే అమ్మవారు. ఇక్కడ మేము రాగానే మా అమ్మ గుడి కడుగుదామని చెప్పింది. ఇంకా నేను అమ్మవారి మెడలో చైన్ దండలు కూడా తీస్తున్నా, అమ్మవారిని కూడా కడుగుదామని. ఇంకా ఇక్కడ రిత్విక కూడా కడుగుతుంది గుడిని. రిత్వికకి మధ్య భక్తి బాగా ఎక్కువైపోతుంది, పూజలు కూడా చేస్తుంది. ఇక్కడ మా అమ్మ అయితే అమ్మవారికి చీర కట్టిస్తుంది. మళ్ళీ రేపు బోనాలు కాబట్టి రేపు కూడా గుడిని కడగాలి, అమ్మవారిని కూడా కడగాలి. ఇంకా మళ్ళీ రాత్రి నేను మా వదిన మా అన్న వాళ్ళు అందరం కలిసి గుడి దగ్గరికి పోయినాం ముగ్గులు వేయడానికి. ఈ ముగ్గులు ముందే ఉండే కానీ మేము మళ్ళీ దానిపైన పెయింట్ వేసినాం అంతే. ఇంకా నేను అమ్మవారి ముంగట కూడా ముగ్గు వేస్తున్నా. ఇంకా అందరం కలిసి రిటర్న్ ఇంటికి పోతున్నాం. వీడు మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ కొడుకు. ఇంకా కెమెరా ఆన్ చేయగానే చాలు పారిపోతాడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నేను మా పిన్ని ఇంకా 4కి లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి వచ్చి అమ్మవారిని ఇట్లా రెడీ చేసినాం ఫస్ట్. ఇంకా ఇక్కడ నాగలమ్మ దేవత. ఇంకా అమ్మవారు మాకు ఆ శారీలో లుక్ అనిపించలేదు. అందుకే ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు శారీస్ తీసుకొని వస్తారు కదా, అందులో ఒకళ్ళు ఈ శారీ తెచ్చిస్తే మళ్ళీ మేమైతే ఆ శారీ కట్టించాం. అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం మేమే పెట్టాలి, కానీ ఇంకా మేము ఇంటికి అన్ని రెడీ చేసుకొని వచ్చేసరికి ఎవరో పెట్టేసినారంట. ఇంకా సరే ఏం చేస్తామని చెప్పేసి మేము తర్వాత పెట్టినాం. ఇక్కడ బయట శాఖ పెడుతున్నాం అమ్మవారికి. ఇంకా ఇక్కడ కుకింగ్ నేనే చేస్తున్నా ఈరోజు మొత్తం. ఇంకా మా అమ్మ మా పిన్ని గుడిలోనే ఉంటారు, వాళ్ళకి వీలు కాదని చెప్పి నన్నే చేయమన్నారు, నేను చేస్తున్నా ఇక్కడ. ఇంకా ఇక్కడ మా తమ్ముడు వీడియో ఈరోజు పెట్టకు రేపు పెట్టు మళ్ళీ దిష్టి అవుతుంది అని చెప్తుండు. ఇంకా మేము రెడీ అయ్యి గుడి దగ్గరికి వచ్చేసరికి బోనాలు అయితే ఇంకా గుడి చుట్టూ తిరుగుతున్నారు ప్రదక్షిణాలు. ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా పిన్ని వాళ్ళు కొట్లాడుతున్నారు, కొబ్బరికాయలు కొట్టి పైసలు ఎవరు ఇవ్వకుండా పోతున్నారు అని చెప్పేసి గొడవ పడుతున్నారు ఇక్కడ వాళ్ళు. ఇంకా ఇక్కడ ఇషిక మార్నింగ్ నుంచి ఇప్పుడు మొక్కుతుంది అమ్మవారికి. ఇంకా ఇక్కడ బోనాలలో తీసుకొచ్చిన నైవేద్యము ఇట్లా మొత్తం అమ్మవారి ముంగట పోసినారు. ఎందుకంటే అమ్మవారు రాత్రి వాళ్ళ అక్క చెల్లెలను తీసుకొని వచ్చి ఈ నైవేద్యాన్ని తింటదంట, అందుకే ఇట్లా పోసినారు. అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కానీ అట్లా అంటారు. ఇక్కడ బయట నాగులమ్మ దేవత కూడా ఉంటుంది. మళ్ళీ 4 ఇయర్స్కి వస్తుంది మా తాతకి గుడి. 4 ఇయర్స్ వరకు అమ్మవారు మంచిగా ఇట్లనే చూసుకుంటే మళ్ళీ 4 ఇయర్స్కి వచ్చి జరుపుకుంటాం మేము.